అందరూ కూడా ఎవరైనా కంపల్సరీ ఇక్కడికి వచ్చేసి కొబ్బరికాయలు కొడదాం. రిటైర్డ్ ఉద్యోగులు ఆంజనేయ సార్ కూడా వేదికపైకి వచ్చి టెంకాయ కొట్టవలసిందిగా కోరనైనది. ఆంజనేయ సార్ వేదికపైకి ఎక్కవలసిందిగా కోరనైనది.
అంజనా స్వాములు జగిత్యాలలో కనుక చూస్తే ఈ హనుమాన్ శోభయాత్ర మొత్తము కూడా కాషాయమయంతో దద్దరిల్లిపోయింది. నేను వచ్చేటప్పుడు ఆ కొండగట్ట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి వచ్చాము. అక్కడ జనసందోహం లేదు, కానీ ఈ యొక్క యాత్రలో మాత్రం జనసందోహం కనిపించింది. మరి ఈరోజు ప్రభుత్వాలను అడుగుతూ ఉన్నాము, ఎన్నో వందల సంవత్సరాల నుంచి కొలువై ఉన్నటువంటి మా యొక్క కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి సంవత్సరానికి 30 కోట్ల ఆదాయం వస్తుంది. కొండగట్టు అంజనకి సంవత్సరానికి 30 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఆ 30 కోట్లలో 3 కోట్ల రూపాయలు పెట్టి సంవత్సరంలో అభివృద్ధి చేయలేకపోతుందంటే, మేము హిందువులుగా ఉన్నటువంటి మేము హుండీలో డబ్బులు వేస్తే ఆ డబ్బులతో ఈరోజు ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. కానీ మేము హుండీలో డబ్బులు మా ధర్మం కోసం, మా దేవాలయాల కోసం వేస్తే మీరేం చేస్తున్నారు? హుండీలో వేసినటువంటి డబ్బులను దేవాదాయ ధర్మాదాయ శాఖని పెట్టారు. ఆ శాఖ పేరుతో మేము వేసినటువంటి డబ్బులను మా దేవాలయాల కోసం 10% ఖర్చు పెట్టి మిగతా 90% పడుకున్న శివాలకు సగభాగం ఇస్తే నించున్న శివాలకి మిగతా భాగం ఇచ్చేస్తున్నారు. ఎవడప్ప సొమ్మని చెప్పి మా యొక్క దేవాలయంలో ఈ శివాలకు దారపోతున్నారు అనేది ప్రతి ఒక్కరం ఆలోచించాలి. అందుకే మనము నాటి నుంచి కూడా ఈ రోజు వరకు హుండీలలో ఈ యొక్క ప్రభుత్వాధీనంలో ఉండేటువంటి దేవాలయంలో 1 రూపాయి కూడా వేయకండి అని చెప్పేసి నినదించాము. ఈ రోజు చూస్తా ఉన్నాము మన పరిస్థితి. ప్రతి నెల 7వ తేదీ వచ్చిందంటే మాత్రం తిరుమలకి బారులు కడతా ఉంటాం. మనం 7వ తేదీ వస్తే తిరుమలకు బారులు కడతాం. కానీ ఇదే మన గ్రామంలో ఇదే నడి ఒడ్డున ఆంజనేయ స్వామి ఉన్నాడు.
మరి ఆ ఆలయాన్ని మనం వెళ్తున్నామా లేదనేది చూడాలి. ప్రతి ఒక్కరము కూడా బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, గుండె పని చేస్తున్నంత కాలము ఈ యొక్క దేహం బాగుంటుంది. మన గుండె పని చేస్తున్నంత కాలం ఈ యొక్క దేహం బాగుంటుంది, గుడి పని చేస్తున్నంత కాలము దేశం బాగుంటుంది. అటువంటి ఈ యొక్క కమ్యూనిస్టు నాయకులు కానివ్వండి, మిగతావంటి నాటి నుంచి నేటి వరకు మన దేశం మీద ఎన్నో దాడులు జరిగితే ఆ యొక్క చేసినటువంటి ప్రతి దాడి కూడా ఎక్కడి నుంచి ప్రారంభించారంటే మన యొక్క దేవాలయాల నుంచే ప్రారంభించారు. నాడు ప్రారంభమైనటువంటి దేవాలయ దాడులు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. అయినా కూడా దాడులు మాత్రము జరగటం లేదు, ఆగటం లేదు. ఈరోజు మేము భావిస్తూ ఉన్నాము, జగిత్యాల జిల్లాలో పేరుగాంచినటువంటి కొండగట్టు అంజన్న దేవాలయాన్ని వచ్చే సంవత్సరంలోగా అభివృద్ధి చేసి చూపించాలి. అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే అనిపించింది, జగిత్యాల అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సాధనకై తెలంగాణలో ఉన్నటువంటి ఎందరో వీరులు ప్రాణాలను త్యాగం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన ముందు. మరి అటువంటి రాష్ట్రము లోపల భేదభూమి ధర్మభూమి అయినటువంటి మన యొక్క భారతదేశం లోపల స్వతంత్రం వచ్చాక కూడా మన యొక్క ప్రాంతాలలో మాత్రం ఎటువంటి మార్పులు రాలేదు. ఈరోజు అంటా ఉన్నాము, హైదరాబాద్ అంటున్నాము, కరీంనగర్ అంటున్నాము, నిజామాబాద్ అంటున్నాము, లాస్ట్కి జగిత్యాల అంటున్నాము. మరి ఈ వేదభూమి లోపల హైదరాబాద్లో హైదర్ ఎవరు, కరీంనగర్లో కరీం ఎవడు, నిజామాబాద్లో నిజాం ఎవడు? ఈ యొక్క జగిత్యాల లోపల మనమందరము బాగా గుర్తుంచుకోవాలి. ఈరోజు సంఖ్య తగ్గి ఉండొచ్చు. స్వామి వివేకానంద ఆ రోజు చెప్పాడు, మందలో ఒకటిగా కాదు 100లో 1గా బతకమని చెప్పి 100 మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మరి ఈరోజు మన యొక్క జిల్లా కేంద్రం యొక్క పూర్వనామము జగదీశ్వరాలయం. నేను అనుకున్నాను ఆ ఆలయం సాక్షిగా అక్కడే మాట్లాడాలని చెప్పేసి, కానీ కుట్ర పన్నినటువంటి వీరు అక్కడి నుంచి ఇక్కడికి తరలించారు. కానీ ఆ యొక్క జగదీశ్వరుడు మాత్రం చూస్తూనే ఉన్నాడు. మరి జగదీశ్వరాలయాన్ని జగిత్యాలగా మార్చినటువంటి వైనం ఎవరిది అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాము. ఈరోజు జగిత్యాలలో ఉన్నటువంటి ప్రతి హిందువు కంకణం కట్టుకోవాలి. మా యొక్క పూర్వనామం ఏదైతే ఉందో జగదీశ్వరాలయమో, ఆ జగదీశ్వరాలయంగా మన పేరును మార్చాలి, మన ఆలయాన్ని మనకు అప్పగించాలని చెప్పేసి ప్రయత్నం చేయడం ప్రారంభించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను.